నమః 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం అద్భుతమైన దేవప్రయాగ లేదా విష్ణుప్రయాగ. సాక్షాత్తు అలకానంద నది, భగీరథ నది రెండు పక్కల నుంచి సంగమిస్తాయి ఇక్కడ. ఇటువంటి అద్భుతమైన సన్నివేశం మనం చూడాలనుకుంటే సాక్షాత్తు హిమాలయస్ దేవుని ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళే రూట్లో వస్తుంది ఈ అద్భుతమైన అలకానంద భగీరథ సంగమం ప్లేస్. ఇటువంటిది నదుల సంగమం ప్లేస్లో స్నానం చేయటం, తపస్సు చేయటం, ధ్యానం చేయటం విశేషమైన భగవంతుని అనుగ్రహం. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత ఇక్కడ వచ్చి తపస్సు చేసి తర్వాత రఘురాముడుగా ఇక్కడ పైన ఉంది టెంపుల్. ఆ రఘురాముడుగా స్వయంగా వెలిచాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. అటువంటి పరమ పుణ్య స్థలం ఈ దేవప్రయాగ ఉత్తరాఖండ్. దర్శించి తరించండి ఫ్రెండ్స్. అదిగో చూడండి, రెండు నదులు, ఒక్కొక్క నది ఒక్కొక్క కలర్తో ఉంటుంది. ఇది చూడండి, ఆ భగీరథ నది, ఇది కొద్ది బ్లూగా పచ్చగా ఉంటుంది వాటర్. ఈ పక్క చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇంకో నది అలకానంద, కొద్ది బూడిద రంగుతో ఉంటుంది. అద్భుతంగా రెండు నదులు ఇక్కడ సంగమిస్తాయి. ఈ ప్లేస్లో మనం ఇక్కడ రావడం, స్నానం చేయడం విశేష అనుగ్రహం. ఇటు ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ఈ బద్రీనాథ్లో. అదిగో ఈ బద్రీనాథ్, కేదార్నాథ్ వస్తే మనము పంచ ప్రయాగాలు ఉన్నాయి. దాంట్లో కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ, విష్ణుప్రయాగ, పంచప్రయాగలు. అందులో ఇది చాలా విశేషమైంది. సాక్షాత్తు శ్రీరామచంద్ర తపస్సు చేసిన ప్లేసు. ఇక్కడ చూడండి, ముద్దుగా దేవతామూర్తులు, చిన్న శివయ్య ఉన్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ స్నానం, విశేషమైన ఆ నది స్నానం చేసుకొని తర్వాత ఇక్కడ మనం శివయ్యని అర్చన చేసుకొని కొంచెం ధ్యానం, మెడిటేషన్ కానీ జపం చేసుకొని వెళ్తే చాలా విశేషమైన భగవంతుని అనుగ్రహం అవుతుంది. అటువంటి పుణ్య నదుల్లో స్నానం విశేషం. ఎందుకంటే ఎన్నో నదులు, గంగా నది, యమునా నది, అలకానంద, భగీరథ, వసుధరాపాల్, సరస్వతి నది, ఇటువంటి అద్భుత నదులు జన్మస్థానం ఈ హిమాలయస్ దేవభూమి ఉత్తరాఖండ్. ఇటువంటి ఈ 6 నెలలు మాత్రమే దర్శనమిచ్చే ఈ క్షేత్రాలు మనం వెళ్ళడం మన పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు ఆ దేవభూములు అడుగుపెట్టడం, ఋషిభూమి, తపోభూమి. ఎంతోమంది ఋషులు, దేవతలు, పాండవులు తపస్సు చేసిన తపోభూమి. ఇటువంటి భూములు అడుగుపెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. దర్శించి తరించండి ఫ్రెండ్స్. మాకు భగవంతుడు ఒకసారి అక్కడ వెళ్ళి మాకు దర్శించే భాగ్యం ఆ భగవంతుడు మాకు కల్పించాడు. మీరు కూడా దర్శించి తరించండి. మీరు కూడా బద్రీనాథ్, ఆ కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి, హరిద్వార్, ఋషికేశు, ఉత్తరకాశి, గుప్తకాశి, పంచప్రయాగలు, ఇలాంటి ఎన్నో బద్రీనాథ్ యాత్ర, చార్ధామ్ యాత్రలు వస్తాయి. ఇవన్నీ దర్శించాలంటే ఒక ప్లాన్గా చేసుకొని మనీ కనీసం ఇప్పుడు వెళ్ళాలంటే మనం 35,000 నుంచి 50,000 దాకా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్ళాలంటే అటువంటి అద్భుతమైన యాత్ర చేసి తరించండి ఫ్రెండ్స్. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ నదులు స్నానం చేసేటప్పుడు వాటర్ ఫ్లో కొద్దిగా చాలా ఫాస్ట్గా పోతూ ఉంటుంది. మనం అక్కడ గ్రిల్స్ పెట్టండి, ఆ గ్రిల్స్ లోపలే స్నానం చేయాలి. ఏమాత్రం కొద్దిగా అటు వెళ్తే ఆ వాటర్ ఫోర్స్ మనతో తోసుకెళ్ళిపోతుంది, చాలా డేంజరు. మనం ఎప్పుడు కూడా గంగా నదుల్లో స్నానం చేసేటప్పుడు ఆ అమ్మకు నమస్కారం చేసుకొని ఓం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి సన్నిధి గురువుని గంగామాత స్మరణ చేసుకొని మనం స్నానం చేసుకొని మన ఇష్ట దైవం యొక్క ఆరాధన చేసుకుంటేనే మనకు విశేషమైన పుణ్యఫలం. ఏదో పోయినామా, స్విమ్మింగ్ మరి దూకినామా అంటే లాభం లేదు ఫ్రెండ్స్. కాబట్టి తెలుసుకోవాల్సిందిగా మనవి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద.